హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే రేపటి వెలుగు మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ జస్ట్ 1 hour 36 minutes రన్ టైంతో ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ అప్పుడెప్పుడో 2017లో అనుకుంటండి మలయాళంలో రిలీజ్ అయ్యి అక్కడ స్టేట్ అవార్డు కూడా విన్ అయింది. సో ఇప్పుడైతే ఈటీవీ విన్ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే 1 hour 36 minutes సాగదీశారనిపించిందండి. 30 minutesకో 40 minutesకో ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీసేయచ్చు అనిపించింది. నడిచి వెళ్ళటం, కారు దిగటం, పరిగెత్తటం ఇవన్నీ కూడా బాగా లాంగ్ షాట్లా చూపించారు. సో ఇలా బాగా డ్రాక్ చేసుకుంటూ తీసుకెళ్ళి లాస్ట్కి వెళ్ళేసరికి మ్యారిటల్ రేప్ అనే ఒక మెసేజ్ని అయితే ఇచ్చారు. సో ఇష్టం లేని పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న ఆడవాళ్ళకైతే ఈ మూవీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. నార్మల్ ఆడియన్స్ కూడా ఒక షార్ట్ ఫిల్మ్లా తీసుకుంటే చాలా బాగుండేది. ముందుగానే చెప్తున్నా, మాస్ మసాలా ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే ఈ మూవీ అవాయిడ్ చేయండి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 2-3 సీన్లు అయితే కొద్దిగా అడల్ట్ కంటెంట్ ఉందండి, మిగతా అంతా చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మూవీ ఓపెనింగే ఒక కొత్త జంటకైతే పెళ్ళి అవుతుందండి. సో వాళ్ళైతే ఎక్కడో మౌంటైన్ హిల్లో ఒక ఇంట్లో ఉంటారు. ఇంకా ఆ హౌస్ కూడా కూలిపోయేటట్టు ఉంటుంది. సో ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్నది ఈ మూవీ అంతా కూడా. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫీమేల్ లీడ్గా ఎవరు చేస్తారో తెలియదు కానీ ఆవిడైతే 2 good పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. మిగతా లీడ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పాలి. అండ్ అలానే లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అలానే మ్యారిటల్ రేప్ మీద ఇచ్చిన మెసేజ్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే నేరేషన్ అయితే 2 lag అని చెప్పాలి. మరీ అయితే మూవీకి తక్కువ, సీరియల్కి ఎక్కువలా అనిపించింది. 1 గంట అయ్యాక కూడా మనం అయితే స్టోరీ ఏంట్రా ఇంకా ముందుకు వెళ్ళదు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ కూడా ఏదో కన్విన్సింగ్గా వాళ్ళకి తగ్గట్టు రాసుకున్నట్టు అనిపించిందండి. ఈ ఎండింగ్ కూడా ఏంట్రా ఎలా తీశారు అనిపించింది నాకైతే. సో వీళ్ళు తీసుకున్న పాయింట్ ఏమో మ్యారిటల్ రేప్ అండి, కానీ భర్తను ఏదో సైకోలాగా డొమెస్టిక్ వైలెన్స్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించింది. సో దీనివల్ల అయితే మ్యారిటల్ రేప్ అనే పాయింట్ అయితే సరిగ్గా కన్వే అవ్వలేదేమో అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఈ మూవీలో ఉన్న మెసేజ్ కోసం అయితే ఒక షార్ట్ ఫిల్మ్లా చూడాలి తప్పితే ఇందులో ఉన్న నేరేషన్కి అయితే కావాలని ల్యాక్ చేసి రన్ టైం పెంచారేమో అనిపించింది. సో ఎలా అయినా రన్ టైం పెంచి ఒక మూవీలాగా అమ్మేద్దాం అనుకున్నారు అనుకుంటా, అలాగే తీశారు ఈ మూవీని. సో మెసేజ్ కోసం అయితే ఒకసారి అలా ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.